శక్తి మనిషి శక్తి కాదు, దేవుని శక్తి. హల్లెలూయా. అందుకే నువ్వు ఏది ఎదుర్కొన్నా సరే నీవు దేవునిలో నిలబడితే ఆయన జ్ఞానముతో, ఆయన అభిషేకంతో నువ్వు ఏం మాట్లాడతావో అదే జరగాలి. అందరూ ఏమన్నారు? మమ్మల్ని చంపడానికి తెచ్చావా? ముందుకెళ్తే సముద్రం, వెనక్కి వెళ్తే ఐగుప్తు సైన్యం ఉంది. ఎటు అడుగు వేసినా మరణమే మాకు. యెహోవా దేవుడు మమ్మల్ని ఎందుకు తెచ్చాడు ఇక్కడికి? అక్కడ సమాధులు లేవని ఇక్కడికి వచ్చామా అని గురుగుతూ సనుగుతూ వచ్చారు. దేవుడు ఎప్పుడు కూడా నీకు హాని చేయడానికి నిన్ను తీసుకెళ్ళడు, నీకు మేలు చేయడానికే దేవుడు నిన్ను నడిపిస్తాడు. కానీ అనేక సార్లు ఆయన నడిపింపులో కూడా మనకి ఎదురింపులు వస్తాయి. ఎదురింపు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించొద్దు, కానీ నమ్ము ఆ ఎదురింపుని జయించడానికే దేవుడు నిన్ను అక్కడ తీసుకెళ్ళాడని. హల్లెలూయా. అక్కడ అందరూ గునుగుతూ సనుగుతూ ఉంటే మోషే గారు ఏమన్నారు? నోరు మూసుకో అన్నాడు. మాట మాట్లాడకండి. ఏ ఐగుప్తులనైతే మీరు ఇవాళ చూస్తున్నారో మీరు ఎన్నడూ కూడా చూడరు వారిని. ముందుకు నడవండి. ఎక్కడ నడవాలయ్యా? సముద్రంలోక? అవును. అడుగు పెడితే తడి నేల ఆరిపోయింది. హల్లెలూయా. ఇది సువార్త. మన దేవుడు మరణించలేదు, మనం మరణించిన దేవుని పూజించటం లేదు, సజీవముగా ఉన్నాడు. ఆ దేవుడు సమస్తమైన అధికారము కింద ఉంది. నమ్మిన వారికి సమస్తము సాధ్యమని చెప్పిన మహానీయుడు మన దేవుడు. హల్లెలూయా. మీరు ఎదుర్కొనే సమస్య ఏమై ఉందో చెప్పండి, దాన్ని ఎదిరించి జయించే శక్తి దేవుడు మీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఇది సువార్త. హల్లెలూయా. సువార్త అంటే కథ కాదు, సువార్త అంటే ఒక చరిత్ర కాదు, సువార్త అంటే మంచి వార్త. నువ్వు ఓడిపోతే అది మంచి వార్త అండి కాదు, జయిస్తే అది మంచి వార్త. ఏంటండి బోధిస్తుంది ఈ మంచి వార్త అంటే? నువ్వు ఎన్నడూ ఓడిపోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. రాజుగా జీవించాలంటున్నాడు దేవుడు. రాజులు ఎప్పుడు కూడా పరిస్థితులకు లోబడరు, మనుషుల యొక్క ప్రభావానికి లోబడరు, వారు అధికారము చలాయిస్తారు. హల్లెలూయా. నీ పరిస్థితుల్లో నువ్వు అధికారం చలాయిస్తున్నావా? నీ ఏ రకంగా జీవిస్తున్నావు? దేవుని రాజ్యంలో ఎలా జీవించాలి ఇది మనం నేర్చుకున్నాం. అయితే ఈ దేవుని రాజ్యం అనేది ఎక్కడ ఉందండి? లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనంకి వెళ్దాం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో అక్కడ అని ఇదిగో ఇక్కడ అని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుని రాజ్యం ఎక్కడ ఉందండి? నీలో ఉంది. చెప్పండి, నాలో ఉందని. నాలో ఉంది. ఏముంది మీలో? దేవుని రాజ్యం. మీరు ఎప్పుడైతే తిరిగి జన్మిస్తారో ఆ రోజే మీరు దేవుని రాజ్యం మీలో రానై ఉన్నది, వచ్చింది. ఈ దేవుని రాజ్యము మీలో రావడం అంటే ఏంటో తెలుసా? యేసయ్య అన్నాడు, నేను నా తండ్రి వచ్చి మీలో నివసిస్తాము అన్నాడు. దేవుడు ఎక్కడ ఉండి దేవుడు పరిపాలిస్తున్నాడో అది ఆయన రాజ్యం. ఆమేన్. నీవు తిరిగి జన్మించుట ద్వారా, వినండి జాగ్రత్తగా, నీవు తిరిగి జన్మించుట ద్వారా నీలో దేవుని రాజ్యం స్థిరపరచబడుతుంది. నీవు తిరిగి జన్మించడం ద్వారా నువ్వు దేవుని కుమారుడు అవుతున్నావు. నీవు తిరిగి జన్మించడం ద్వారా దేవుని రాజ్యంలో నాటబడుతున్నావు. నువ్వు తిరిగి జన్మించడం ద్వారా నువ్వు దేవునితో ఒక నిబంధనలోకి వస్తున్నావు. హల్లెలూయా. ఈ యొక్క అనుబంధము నిబంధన సంబంధమైనటువంటి అనుబంధం అని తెలుసుకోవాలి. ఇది కొద్దిగా అర్థం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దాం. హల్లెలూయా. ఆశీర్వదించబడుతున్నారా? ఆశీర్వదించబడుతున్నారా? సవాలు చేయబడుతున్నారా? మారు మనసు పొందుతున్నారా? ఆమేన్. అలా అంటే ఏంటి? పాపము నిమిత్తమే కాదు, ఆలోచన విధము కూడా. ఆమేన్. పాపము చూడండి, అనేక మంది పాపము నిమిత్తము మారు మనసు పొందారు, కానీ ఓడిపోతున్నారు. ఎందుకో తెలుసా? వేరే ఆలోచన విధానాలు మారటం లేదు, వాటి విషయం మారు మనసు పొందటం లేదు కాబట్టే. ఆమేన్. ఇప్పుడు జ్ఞానము, దేవుని యొక్క వాక్య జ్ఞానం మనలోకి వస్తూ ఉండగా ఆ జ్ఞానం ఏం చేయాలి? మన ఆలోచించే విధానాన్ని మార్చాలి.
ఎప్పుడైతే ఆలోచించే విధానం మారుతుందో మన విశ్వాస విధానం మారుతుంది. ఎప్పుడైతే మన విశ్వాస విధానం మారుతుందో మన జీవిత శైలి మారుతుంది. ఎప్పుడైతే మన జీవిత శైలి మారుతుందో మన అనుభవం మారుతుంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా కనెక్టెడ్. చూసారా, మనం ఆలోచించే విధానం మార్చుకోం, కానీ మనకి రిజల్ట్ కావాలని ప్రార్థన చేస్తాం, అది అవ్వదు. మనం ఇవన్నీ మార్పులు జరగాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. సరే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదువుకుందాం. కాబట్టి మునుపు శరీర విషయములలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తునకు దూరస్తులై ఉంటిరి అని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇంగ్లీష్లోంచి తీసుకొని తెలుగులో తర్జుమా చేసుకుంటే దీని అర్థం తెలియపరుస్తాను. వర్స్ 12, that at the time you were without Christ, ఒకప్పుడు మీరు క్రీస్తు లేని వారిగా ఉన్నారు. being aliens from the commonwealth of Israel, అంటే ఇశ్రాయేలు నుంచి దూరస్తులై ఉన్నారు. సహపౌరులు కాదు, సహపౌరులు కాకుండా ఉన్నారు. you were strangers from the covenants of promise, అంటే దేవుని యొక్క నిబంధన వాగ్దానాలకి దూరస్తులై ఉన్నారు. జాగ్రత్తగా వినండి. having no hope, నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. and without God in this world, లోకములో దేవుడు లేని వారిగా ఉన్నారు. ఇది మన పూర్వపు స్థితి. గమనిస్తున్నారా? దేవుడు లేడు, నిరీక్షణ లేదు, వాగ్దానం యొక్క నిబంధన వాగ్దానాలు మనకు లేవు. ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు, దేవుని నుంచి దూరముగా జీవిస్తున్నటువంటి మనము ఇప్పుడు ఏమయ్యామో గమనించండి. 13వ వచనం, బట్ నౌ ఇన్ క్రైస్ట్, అంటే ఇప్పుడు యేసులో, యూ హూ ఆర్ సమ్ టైమ్స్ అఫార్ ఆఫ్, ఇంతకుముందు నువ్వు దేవునికి దూరస్తుడు అయిన నువ్వు ఇప్పుడు యూ హ్యావ్ బీన్ మేడ్ నై బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు రక్తమందు నువ్వు సమీపస్తుడు. అంటే నీకు ఇంతకుముందు బంధుత్వమే లేదు దేవుడికి, నీవు జెంటైల్, అన్యుడివి. ఈరోజు నీవు దేవుని సంబంధివి. హల్లెలూయా. ఇప్పుడు ఏమి రకమైనటువంటి సంబంధం అండి ఇది? నిబంధనతో కూడినటువంటి సంబంధం. అంటే నేను యేసు ప్రభువుని నా స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఒక నిబంధనలోకి వచ్చానన్నమాట నేను. హల్లెలూయా. గమనించండి, నిబంధన అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది ఒక దానిలో చేరడం కాదు, ఒక క్లబ్లో మెంబర్షిప్ కాదు, చర్చ్లో మెంబర్షిప్ గురించి మాట్లాడటం లేదు. ఇది యేసయ్యతో దేవునితో ఒక నిబంధన సంబంధంలోకి రావడం. అంటే ఉదాహరణకి మనం ఒక వివాహం అని ఆలోచిద్దాం. ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నప్పుడు భార్య భర్తలుగా మారుతారు. వారు ఇంత వివాహము అని జరగనంత వరకు వారి ఒకరిని ఒకరు ఎంత ప్రేమించుకున్నా, ఒకరిని ఒకరు ఎంత ప్రేమిస్తారంటే ఒక్కోసారి వారి కొరకు మరణిస్తారు. కాదు అంటే అవునా కాదా? చెప్పండి, మాట్లాడి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అంతే కదండి. ఎంత అటువంటి ప్రేమ ఉన్నా వారి జతపరచనంత వరకు వారికి నిజమైనటువంటి సంబంధము లేదు. ఏ రోజైతే దేవుని సమాజం ముందు వారు భార్య భర్తలుగా జత చేయబడతారు. ఎలా జత చేయబడతారు? వాగ్దానాల ద్వారా. ఒకరికి ఒకరు ప్రమాణము చేసి, వాగ్దానము చేసి దేవుని ఎదుట మరి రింగులు మార్చుకొని, నేను నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను ఆయనంటే, నేను నిన్ను నా భర్తగా స్వీకరిస్తున్నాను అని ఆమె చెప్తుంది. అయితే ఏమొద్దో వినండి, వెంటనే ఆ స్థితి అంతా మారిపోద్ది. అంతవరకు ఆమె పేరు ఏదున్నా సరే వెంటనే పేరు మారిపోద్ది. హల్లెలూయా. అవునా కాదా? నా భార్యని నేను వివాహం అవ్వకముందు నాకు తెలుసు,
మనం ఎంత ప్లాన్ చేసుకున్నా, ఎంత వివాహం చేసుకోవాలని ఉద్దేశించినా, వివాహం అయ్యే వరకు ఆమె పేరు మారలేదు. వివాహమైన మరుక్షణమే ఆమె పేరు, నా పేరు ఆమె పేరు అయింది. హల్లెలూయా. ఆంటీ సరోజిని జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు. ఆంటీకి ఎన్నో ఏళ్ల నుంచి షీ వాజ్ సఫరింగ్ విత్ హై బ్లడ్ ప్రెషర్, ఇంకా థైరాయిడ్. అంటే దాని గురించి ఆంటీ కంటిన్యూస్గా మందులు తీసుకోవడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా దే వాజ్ నో రిలీఫ్ వాట్స్ ఎవర్. ఒక 2 వారాల క్రితం ఇక్కడ పాస్టర్ మర్లిన్ వచ్చినప్పుడు తను స్పెసిఫిక్గా వర్డ్ రిలీజ్ చేశారు దట్ థైరాయిడ్ నుంచి, హై బ్లడ్ ప్రెషర్ నుంచి దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారని. నోయింగ్ దట్ వర్డ్ వాజ్ ఫర్ దిస్ డియర్ లేడీ, షీ స్టెప్డ్ ఇన్ టు ద ఫ్రేమ్ అండ్ రిసీవ్ దట్ వర్డ్. ఆ తర్వాత she saw a lot of change in her body. Recent ga checkup ki vellinappudu her thyroid levels have come to normal, her blood pressure has come to normal. She stands here totally and completely healed. All glory to Jesus. నిబంధనలో ఏమైందన్నమాట. ఇప్పుడు పేరు మారుటలో ఏముందండి? పేరు మారుటలో చాలా ఉంది. ఏమైంది? వెంటనే ఆమెకు హక్కులు వచ్చాయి. నాది అని నేను ఏదైతే అనుకుంటున్నానో వాటంతటి మీద కూడా ఆమెకు హక్కు వచ్చింది. ఆమేన్. అలాగే నాది అని ఏమైతే ఆమె అనుకుందో దాని అంతటి మీద నాకు హక్కు వచ్చింది. మాట్లాడండి. హల్లెలూయా. అర్థమవుతుందా నిబంధన విషయం? అయితే వినండి, నిబంధనలో హక్కులే లేవు, షరతులు కూడా ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. నేను భర్తగా వహించాల్సిన అంశాలు ఉన్నాయి, ఆ బాధ్యతలు ఉన్నాయి. భార్యగా ఆమె వహించాల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయి. ఈ వివాహము సరిగ్గా సునాయాసంగా, ఆశీర్వాదకరంగా, ఒకరికి సంతోషం కలిగించే విధంగా ముందుకు సాగుతూ సమాధానముతో, ఆనందముతో ముందుకు సాగాలంటే ఒకరి బాధ్యతలు వారు వహిస్తూ, ఎవరి బాధ్యతలు వారు వహిస్తూ, ఎవరి హక్కులు వారు అనుభవిస్తూ ముందుకు సాగినప్పుడే ఈ వివాహము అభివృద్ధి పొందుతూ సమాధానముతో, సంతోషంతో నిండుతుంది. నిజమైతే ఆమెను చెప్పండి. అలాగే ఎప్పుడైతే నువ్వు యేసయ్యను అంగీకరించావో దేంట్లోకి వచ్చావయ్యా? నువ్వు ఒక నిబంధనలోకి వచ్చావు. హల్లెలూయా. నిబంధనలోకి రాగానే నీ పేరు మారిపోయింది. నీవు ఇప్పుడు క్రైస్తవుడివి అని ఎందుకు అంటున్నారంటే క్రీస్తు అనే పేరు నువ్వు ధరిస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. వెంటనే ఒక విషయం జరిగింది. ఆయనకు సంబంధించినంతా కూడా నీ సొత్తుగా మారింది. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు? వీఆర్ heirs and joint heirs with Christ అన్నాడు. క్రీస్తు యేసుతో మనం సహవారసులమై ఉన్నాం. వారసులమయ్యాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్వాస్థ్యం మీద నీకు హక్కు ఉంది. హల్లెలూయా చెప్పండి. అందుకే వాగ్దానాలు నీవు పొందాలంటే హక్కుతో కూడిన ప్రార్థన అవసరం. ఆపేవాడు దేవుడు కాదు, సాతాను. నీవు ప్రార్థన చేసినప్పుడు ఎలా రమ్మన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాస్తూ ఏమన్నాడు? ధైర్యముతో ఆయన సన్నిధికి రావాలి, కృప సన్నిధికి. ఆమేన్. నిబ్బరమైనటువంటి హృదయంతో రావాలి. ధైర్యముతో ఏమైంది? ఆ కర్టన్, తెర చీల్చబడ్డది. హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలములోకి ఎవడు కూడా ముందు అడుగు పెట్టకూడదు. పెట్టినట్టయితే, పిలవక ముందు పెట్టినట్టయితే వెంటనే మరణిస్తాడు. కానీ యేసయ్య గురించి, యేసయ్య రక్తాన్ని బట్టి, ఆయన చేసిన కార్యాన్ని బట్టి తెర చింపబడి మనకి ఆహ్వానం ఇవ్వబడ్డది. హల్లెలూయా. కాబట్టి నిబ్బరమైనటువంటి విశ్వాసముతో, నిబ్బరమైన హృదయంతో హక్కును అనుభవిస్తూ నేను కుమారుడిగా వెళ్తున్నాను, ఇంక ఏ రీతిగా కాదు. నేను నిబంధన సంబంధంలో ఉన్నాను కాబట్టి బలమైనటువంటి, ధైర్యమైనటువంటి, నిబ్బరమైన మనస్సుతో హక్కు నాకుందనే ఉద్దేశంతో, ఆ యొక్క జ్ఞానముతో నేను అడుగుపెట్టి ప్రార్థన చేయగలను. హల్లెలూయా. మాట్లాడండి. హల్లెలూయా. కాబట్టి నీ అవసరాల గురించి నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కుమారుడివి. నువ్వు కుమారుడివి. ఏమన్నాడు యేసయ్య? ఆ వ్యక్తి వచ్చి, అయ్యా నా బిడ్డ సాతాను చేత పీడించబడుతుంది, ఆమెకు విడుదల అంటే ఏమన్నాడు? ఇది పిల్లలకు చెందిన రొట్టె, కుక్కలకి ఇవ్వరు అన్నాడు. ఎందుకు మాట్లాడాడు అలాగా? ఇశ్రాయేలు జనాంగానికి చెందిన వ్యక్తి కాదు ఆమె. ఆమె అన్యురాలు. ఆమేన్. నువ్వు అన్యుడువా? ఏమన్నాడు? ఈ రొట్టె ఎవరికి చెందుతుందండి? గట్టిగా చెప్పండి అందరూ. అంటే పిల్లలకి ఆ రొట్టె తినే హక్కు ఉందన్నమాట. వారు బతిమలాడాల్సిన అవసరం లేదు.
అన్యులైతే బతిమలాడాలి. నువ్వు అన్యుడివా? నువ్వు భిక్షగాడివా? నువ్వు ఎవరివి? ఈ జ్ఞానము లేకే మనం నశిస్తున్నాం. ఈ జ్ఞానము లేకే ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ విధంగా దేవుని నుంచి మనం పొందాలో మనకు తెలియదు. అందుకే ఓడిపోయిన జీవితం జీవిస్తున్నాం. ఏ విధంగా సాతాన్ని ఓడించాలో, ఏ విధంగా యేసుని ధరించుకోవాలో, ఏ విధంగా వాక్యాన్ని పలకాలో, ఏ విధంగా వాక్యమైన ఖడ్గం వాడాలో తెలియక ఓడిపోతున్నారు చాలామంది. గమనించండి, మనము నిబంధన సంబంధంలోకి వచ్చాం. నీకు హక్కులు ఉన్నాయి, నీకు బాధ్యతలు ఉన్నాయి. మొట్టమొదటి బాధ్యత ఏంటో తెలుసా? అజ్ఞానంలోంచి బయటికి రావాలి. నువ్వు నీ బాధ్యతలు, నీ హక్కులు ఈ పుస్తకంలో రాయబడి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా సరే వినండి, ఒక మంచి యంత్రం, ఒక మంచి గ్యాడ్జెట్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే ఇష్టమైన కొత్త కొత్త ఎలక్ట్రానిక్స్ వస్తుంటాయి కదండి. సెల్ ఫోన్లు, రకరకాల సెల్ ఫోన్లు వస్తున్నాయి, రకరకాల టీవీలు, నూతనమైనటువంటి విషయాలతో నింపబడి వస్తున్నాయి. అది కొన్నప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరర్ ఎవడు తయారు చేస్తున్నాడో వాడు ఆ వస్తువుతో పాటు ఒక పుస్తకం ఇస్తాడు ఎప్పుడైనా సరే. అవునా కాదా చెప్పండి? దాన్ని ఏమంటారు? ఒక మాన్యువల్ అంటారు, ఆపరేషనల్ మాన్యువల్ అంటారు, అంటే విషయ సూచిక. ఎందుకు ఇస్తున్నాడండి? ఎందుకంటే దాన్ని సరిగ్గా చదివి గమనించకపోతే ఆ ప్రోడక్ట్లో ఏమేమి ఉన్నాయో అవి నువ్వు అనుభవించలేవు. నువ్వు ఒకటి రిమోట్ టక్ 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 అని ఛానల్స్ మార్చొచ్చేమో, కానీ దాంట్లో మారుస్తే 2-3 ఛానల్ ఒకటేసారి చూడొచ్చు. ఒకదాన్ని వేగ్గా చేసి ఒకదాన్ని బాగా కనపడేటట్టు చేయొచ్చు. ఇవన్నీ రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి దాంట్లో. కానీ నువ్వు ఆ మాన్యువల్ చదవకపోతే నువ్వు అవి అనుభవించలేవు. మామూలు టీవీగా నువ్వు దాన్ని అనుభవిస్తావు. మాట్లాడండి హల్లెలూయా. కానీ ఓపిక ఉన్నవాడు సమయము తీసుకొని ఆ మాన్యువల్ చదివితే ఆ యొక్క పరికరము ఏమేమి చేస్తుందో అవన్నీ తెలుసుకున్నప్పుడు దాన్ని సంపూర్ణంగా అనుభవించగలడు. చూడండి, మనకున్న రోగం ఏంటంటే క్రైస్తవులకి ఈ పుస్తకం చదవడానికి సమయం ఉండదు. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ దీనికి సమయం ఉండదు. ఈ వాక్యం వినడానికి, ఆలయానికి వెళ్ళడానికి సమయం ఉండదు. ఫోన్లు వస్తాయి మాకు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఇది చాలా కష్టమైన పరిస్థితి, మాకు చాలా గడ్డైన సమస్య ఉంది, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాను. మీరు గుడికి వెళ్తున్నారా? ఎప్పుడండి? ఎంతకాలమైంది మీరు సంఘానికి వెళ్ళి? 4 నెలలు అయింది. బుద్ధిహీనులు మీరు. దేవుని వాక్యమే మీకు వెలుగునిస్తుంది. ఆ సత్యమే నిన్ను విడిపిస్తే నువ్వు దాని నుంచి దూరం ఉంచి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయండి. ఇదేమైనా మంత్రమా? మంత్రమా ఇది? నీ సంబంధం ఏంటి అసలు? నువ్వు దేవునితో ఏ రకమైన అనుబంధంలో ఉన్నావు? దేవుడు ఏమైనా మ్యాజిక్ చేసేవాడా? మెజిషియనా దేవుడు? లేకపోతే ఒక జీనియా? ఆ ల్యాంప్ తీసుకొని ఇలాగ రుద్దగానే ఒక ఆకారం వచ్చి ఏం కావాలి నీకు అని అడిగేవాడా? భూతమా? నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడా దేవుడు? దేవుడు నీకంటే గొప్పవాడు, నీ అధికారి, నిన్ను రక్షించిన వాడు. ఆయన చెప్తున్నాడు ఈ వాక్యమును ధ్యానించు అని. దివారాత్రములు దీన్ని ధ్యానించు, అప్పుడు నువ్వు జయిస్తావన్నాడు. నువ్వు దాన్ని ధిక్కరించి నేను ప్రార్థన చేస్తాను, ధ్యానించానంటే ఓడిపోతావు. నువ్వు, నీకు భవిష్యత్తే లేదు. దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యత, ఆలయానికి వెళ్ళాలంటే నిర్లక్ష్యత, ప్రార్థనకు రమ్మంటే నిర్లక్ష్యత. నేను చాలా బిజీ అండి అంటుంటారు. దేనికి బిజీ? దావీదు రాజు కంటే బిజీయా నువ్వు? ఇక్కడ ఎవడైనా రాజు ఉన్నాడా రాజరికం చేసేవాడు? ఆ రాజుకే సమయం ఉండి రోజుకి 7 సార్లు ఆయన ప్రార్థన చేస్తే నువ్వు ఒక్కసారి చేయడానికి కూడా నీకు సమయం లేదా? నేను విమర్శిస్తుంటాను మా సంఘంలో. ఒక్కొక్కడు వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఉద్యోగం కావాలండి, నా జాబ్ కోసం ప్రార్థన చేయండి. ఓపికతో ప్రార్థన చేసి ప్రోత్సహించి ప్రార్థన చేస్తే మంచి ఉద్యోగం కలుగుతుంది. దేవుని కృపను బట్టి అనేకులకి చాలా మంచి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కడు ఉద్యోగం దొరికిన తర్వాత వచ్చి సాక్ష్యం చెప్పి మళ్ళీ కనపడ్డు. ఎక్కడో సూపర్ మార్కెట్లోనో ఎక్కడో కలిసేటప్పుడు, హలో బ్రదర్ బాగున్నారండి? బాగున్నాను పాస్టర్ గారు. పాస్టర్ గారు ఎప్పుడు వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి, కానీ సమయం దొరకటం లేదు. ఓ నిజమా? అబద్ధి కూడా. ఎప్పుడు వచ్చావు సంఘానికి? పాస్టర్ గారు మీరు ఏమనుకోకూడదండి, 4 నెలలు అయింది, లేకపోతే 3 నెలలు అయిందండి, రావాలని ఆశ ఉంది, కానీ చూడండి నా ఉద్యోగం ఎంత బిజీ అయిపోయానంటే అసలు రాలేకపోతున్నాను.
అటువంటి సాక్ష్యం వింటే నేను ఏమంటాను తెలుసా, ప్రభువా ఏదైతే ఈ వ్యక్తిని నుంచి దూరం చేస్తుందో దాన్ని ధ్వంసము చేయు నాయనా, ఆ ఉద్యోగాన్ని తీసే ప్రభువా, అది నీకు మేలు కాదు, అది నీకు కీడు కలిగిస్తుంది. దేవుడి నుంచి దూరపరిచేది ఏదైనా సరే అది మంటలో కాలిపోవాలి. ఎందుకంటే అన్నిటికంటే ప్రాముఖ్యము మన సంబంధము, మన అనుబంధము దేవునితో. ఆయన మనకు తోడై ఉంటే నీ అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి నాయన వినండి, ఏ ఉద్యోగమైనా సరే నేను దేవుని నుంచి దూరం చేస్తుంటే దాన్ని విడిచేయి. ఏ అంశమైనా సరే నేను దేవుని నుంచి దూరపరుస్తుంటే దాన్ని వదిలేయి. ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా, ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా దేవుడి నుంచి నిన్ను దూరపరుస్తుంటే అది దేవుడిచ్చింది కాదు. దేవుడు నిన్ను దూరపరచడానికి ఇవ్వడు. కానీ నువ్వు నిర్ణయం తీసుకో, ప్రభువా ఎంత బిజీ అయినా ఆలయానికి మట్టుకు నేను వెళ్తాను. ఎందుకంటే నీ స్వరము వినాలి, నేను ఆరాధించాలి ప్రభువా. ఇది నీకు అప్పగించినటువంటి సమయం, నన్ను నీలో కట్టుకునే సమయం, నేను నీ విశ్వాసంలో బలపడే సమయం, నేను నిబంధనలో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వివాహం అయిందండి. ఎప్పుడు చూసినా నా భార్య ప్రేమిస్తున్నాను, నువ్వంటే చాలా ప్రేమ, నువ్వంటే ప్రేమ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటుంటావు. కానీ ఇంటికి రావు. ఎప్పుడు వచ్చినా రాత్రి 12కి వస్తావు, పొద్దున్న టైం అయ్యేటప్పటికెల్లా ఆమె లేచే లోపల బయటికి వెళ్ళిపోతుంటావు. నువ్వంటే చాలా ప్రేమ అంటావు. అది నిజమైన ప్రేమ? చూడండి, ప్రేమ అంటే ఏ వ్యక్తినైనా ప్రేమిస్తే, ప్రేమించే వాళ్ళని అడగండి, ఎక్కడ లేని సమయం కలిగించుకొని వారితో సమయం గడుపుతారు. హల్లెలూయా. అది ప్రేమకు రుజువు. ప్రేమిస్తే సమయం లేదన్నారు, సమయం కల్పించుకుంటారు. ఎవరికి కూడా ఉచితంగా సమయం లేదండి. గొప్పవాడికి 24 గంటల కంటే ఎక్కువ సమయం దేవుడు ఇవ్వలేదు. ఎక్కువ చదువుకున్న వాడికి 24 గంటల కంటే సమయం ఇవ్వలేదు దేవుడు. నువ్వు పేదవాడివైనా, గొప్పవాడివైనా, చదువుకున్న వాడివైనా, పామరుడు అయినా, ఏవైనా సరే ప్రతి ఒక్కరు కూడా 24 గంటలే ఇచ్చాడు దేవుడు. ఆ 24 గంటల్లో నువ్వు ఎలా సమయం గడుపుతావో, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతావో వారిని నువ్వు ప్రేమిస్తున్నట్టు. ఆమేన్. దేవా నువ్వంటే చాలా ప్రేమ, హల్లెలూయా అని చేతులు ఎత్తి దేవుని దగ్గర ఊపి దేవుని స్తుతించి వెళ్ళిపోయి మళ్ళీ బైబిల్ ముట్టవు, ప్రార్థన చేయవు. మళ్ళీ గుడికి 2 నెలల తర్వాత వచ్చి, ప్రభా నీ అంతటి వాడు లేడు ప్రభా అంటే, దేవుడు చూసి, నిజమా? నువ్వు అసలు ఎవడివి అంటాడు దేవుడు. ఆమేన్. కాబట్టి ఏంటని నిబంధన సంబంధం గురించి మాట్లాడుతున్నాం. ఈ నిబంధన సంబంధంలోకి వస్తే మన హక్కులు మనకున్నాయి. కాబట్టి మనం ఆ హక్కుల్ని స్థిరపరచుకుంటూ ముందుకు సాగినప్పుడు మనం ఖచ్చితంగా జయములో జీవించగలము. హల్లెలూయా. మా ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ నుంచి మరి చాలామంది వారి వైవాహిక జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి కూడా ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేయమని, అలాగే ఉత్తరాలు కూడా వ్రాస్తున్నారు. మరి మీ యొక్క వైవాహిక జీవితము గురించి కూడా ప్రార్థన చేయాలని నా యొక్క ఆశ. ప్రార్థన చేయకముందు కొన్ని విషయాలు. ఒకటి ఏంటంటే, ఏదైతే దేవుడు జతపరిచాడో అది ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు అని వాక్యంలో ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. కాబట్టి వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైనా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా యొక్క వైవాహిక జీవితాన్ని దీవించు అంటే పనిచేయదు. కాబట్టి మన జీవితం ఒకసారి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా లేదా పరీక్షించుకుంటూ మరి సరిదిద్దుకుంటూ మనం ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాగే మరి భార్యలైన వారు భర్తల్ని ప్రోత్సహించండి. వారిని ఊరికే నాగ్ చేయదు, వారికి ఊరికే దెప్పినట్టు మాట్లాడకూడదు. అలాగే భర్తలు భార్యల్ని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు జతపరచాడని మర్చిపోకండి, మనుషులు జతపరచలేదు. ఒకసారి మీరు అవును అని అన్నారు దేవుని ఎదుట, దేవుని బిడ్డల ఎదుట. కాబట్టి ఏది కూడా, ఏ శక్తి కూడా, ఏ మానవుడు కూడా, ఏ సాతాను కూడా మిమ్మల్ని విడదీయకూడదు. అది దేవుని వాక్య ప్రకారం. కాబట్టి నా ప్రార్థన మీరు ఆశించినట్టయితే, మీ యొక్క వైవాహిక జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి, మరి ప్రార్థన చేద్దాం. మీ చెయ్యి మరి టెలివిజన్ తట్టు చాపండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయండి. ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన, మీకే మహిమ కలుగును గాక. మరి యొక్క ప్రభా ఈ బిడ్డల కొరకు ఎవరెవరైతే ప్రభా వివాహంలో, వైవాహిక జీవితంలో మనస్పర్ధల ద్వారా, లేకపోతే ఆర్థిక విషయాల ద్వారా, లేకపోతే అత్తమామల విషయం ద్వారా, ఏదైతే నేంటి ప్రభా వీటి వలన వారు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎవరినైతే మీరు జతపరిచారో ఏ మనిషి కానీ, ఏ శక్తి కానీ, ఏ సాతాను కూడా విడదీయకుండా మీరే కాపాడమని, ఈ యొక్క వివాహాన్ని మీరు బలపరచమని
ప్రార్థిస్తున్నాం. ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన ఆటంకం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవును గాక. యేసు నామములో వాటిని గద్దిస్తున్నాను ప్రభా. ప్రతి విధమైన దుష్ట శక్తి ఏదైతే ఈ వివాహానికి ఎదురుగా పనిచేస్తున్నారో వాటిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. వారికి విడుదల కలిగించి మరి ఒకరి పట్ల ఒకరికి మంచి ప్రేమను అనుగ్రహించండి. మొట్టమొదట ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో అప్పుడు ఎటువంటి ప్రేమ ఉండిందో తిరిగి అటువంటి మొదటి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి అనుగ్రహించండి. అలాగే పిల్లల విషయంలో కూడా ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి వాక్యానుసారంగా చూసినట్టయితే ఎవరు కూడా గొడ్రాలుగా ఉండరని మీరు వాగ్దానం చేశారు. ఎవరికైనా పిల్లలు లేని స్థితిలో ఉన్నందుకు భర్తల వలన కానీ ఇతరుల వల్ల కానీ వారు హింసించబడుతున్నట్టయితే వారి మొరను వినండి ప్రభా. వారి గర్భం విప్పబడును గాక. యేసు నామములో ఇప్పుడే ప్రభా మీ వాక్యంను ఆధారపడి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. అటువంటి ప్రతి గర్భము కూడా ఇప్పుడే విప్పబడును గాక యేసు నామములో ప్రభా. ఇటువంటి వారికి మీరు గర్భ ఫలమును అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రం. ప్రతి విధమైనటువంటి ఈ యొక్క మనస్పర్ధల నుంచి, ఇటువంటి అవకతవకల నుంచి మీరే విడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏకీభవించిన వారు, నమ్మిన వారు ఆమేన్ అని నాతో పాటు ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి మీ వైవాహిక జీవితంని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నమ్మండి, మరి దేవుని విశ్వసించండి, దేవుని గణపరచండి. ఆమేన్.